సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బెంగళూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్కు పుష్పగుచ్చం ఇచ్చి సత్కరించారు కర్ణాటక సీఎం. అనంతరం కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ బి ఖండ్రేతో భేటీ అయ్యారు పవన్. ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికెట్టేలా ఇరు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణ రూపొందించారు. అలాగే ఏపీలో ఏనుగుల బీభత్సం సృష్టిస్తున్న అంశాలను ఈశ్వర్కు పవన్ వివరించారు. చిత్తూరు, పార్వతీపురం జిల్లాలో ఏనుగుల సంచారంతో పంటలు నాశనమవుతున్నాయని, అలాగే ప్రాణ నష్టం కూడా సంభవిస్తుందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏనుగులను అదుపులో పెట్టేందుకు కుంకి ఏనుగుల అవసరం ఉందని, కర్ణాటక కుంకి ఏనుగులను ఏపీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు పవన్ కళ్యాణ్. సో అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రతి అంశం మీద ఆయన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి సమస్యలను పొరుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, ముఖ్యమంత్రులు, ఆయా శాఖల మంత్రులతో కూడా చర్చిస్తున్నారు పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. సో అటవీ శాఖకు సంబంధించినటువంటి ఉన్న పలు సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు పవన్ కళ్యాణ్. ఎర్రచందన స్మగ్లింగ్ని అరికట్టడం, అదేవిధంగా ఏనుగుల బీభత్సవానికి సంబంధించిన అంశాలపై ఒక సమస్యను పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు.